తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ గురు కరుణామయ్య గురువు గారు. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. అలాగే 45 సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు. వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎన్నో సందేహాలు కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు. అలా చూసినప్పుడు కొన్ని సొసైటీకి రిలేట్ చేస్తూ అడుగుతారు, ప్రస్తుతం ఇలా జరుగుతుందండి ఏమిటి అని. ఎక్కువగా అడిగే ప్రశ్నలు దాంపత్య జీవితం గురించి. 4 గోడల మధ్య ఉండాల్సిన మాటామంతి ఇప్పుడు బయటకు వచ్చేసింది. అందరూ చూస్తుండగా గొడవ పడ్డం కావచ్చు, ఇబ్బందులు పడ్డం, మూడో వ్యక్తి ప్రమేయాలు కానీ ఇవి విపరీతంగా చూస్తున్నాం ఇవాళ రోజుల్లో. ఇంతకుముందు లేవా అంటే ఉన్నాయో లేవో అది బయటకు అంత తెలిసేది కాదు. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా వీటి వల్ల ఫోన్ ఓపెన్ చేస్తే వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి ఇష్యూస్ అన్నీ అందరికీ తెలిసిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి కూర్చుని టీవీ కానీ ఒక ఫోన్లో ఏదన్నా విషయం కానీ చూడలేకపోతున్నామండి, అన్నీ ఇలాంటి వార్తలే వస్తున్నాయని చాలా మంది పేరెంట్స్ చెబుతూ ఉంటారు. ఎక్కువగా భార్యాభర్తల ఇష్యూస్ అండి, మూడో వ్యక్తి ప్రమేయాలే అధికంగా ఉంటున్నాయి. వీటికి కారణాలు ఏంటో మాట్లాడదాం, వీటికి పరిహారం కూడా చెప్పండి. అలాంటివి ఏమన్నా వస్తే భార్య కానీ భర్త కానీ వాటి నుంచి ఎలా బయటపడాలి, చక్కగా వారి జీవితాన్ని ఎలా కొనసాగించాలి? నాకు మా ఆర్గనైజేషన్లో చాలా వాట్సాప్ మెసేజ్లు వస్తాయి. రోజుకు ఒక 250-300 మెసేజ్లు వస్తాయి నాకు. అమ్మో. ఒక ఫోన్ మీద అలాంటి 4 ఫోన్లు ఉన్నాయి. సో అందుకే మాకు ఆన్సర్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది, ఓపిక పట్టాలి. అందులో మేమేమి డబ్బులు తీసుకోము, ఈ ప్రశ్నకి ఇంత అలాంటివి ఏమి తీసుకోము. కాకపోతే దాంట్లో వచ్చి 10 ప్రశ్నలు తీసుకుంటే 8 ప్రశ్నలు ఇవే భార్యాభర్తల మధ్య. అందులో పెళ్ళైన 3 నెలలకే. సో నేను ఫస్ట్ అడిగి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. భార్య అయినా భర్త అయినా నాకు ఫోన్ చేసి నా పాత్ర ఎదుటివాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదని చాలా ఇదిగా ఉంది. పెళ్ళైన మొదటి నుండి ఉందా, మధ్యలో ఉందా, వచ్చిందా? మొదటి నుండి ఉంది అంటే అది వేరే విషయం, ట్రాక్ పక్కకి వెళ్తుంది. మధ్యలో వచ్చింది, ఏ ఇన్సిడెంట్ వల్ల ఇలా అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి. అంటే సాధారణంగా భార్యలకి ఉన్నది ఏంటంటే, నా భర్త అమ్మ మాట వింటారు, వాళ్ళ చెల్లి మాట వింటారు, వాళ్ళిద్దరూ మమ్మల్ని విడదీయడానికి చూస్తున్నారు. సో అక్కడ మా అమ్మగారు నేను గుర్తు చేసుకుంటాను. మా అక్కయ్య పెళ్ళప్పుడు, పెళ్ళికి ముందు మా అక్కయ్యకి చెప్పింది, నేను అక్కడే ఉన్నాను, ఇంకా పెళ్ళి కుదిరినప్పుడే, అమ్మ నువ్వు అత్తారింటికి వెళ్తున్నావు, ఇంకా అన్నీ వాళ్ళే, ఆవిడ ఏం జరిగిందో నాకు చెప్పకు, అడ్జస్ట్ అవ్వు, అందరూ మాలా ఉండరు, అది గుర్తుంచుకో, సహనం ముఖ్యం, ట్యాక్ట్ఫుల్గా ఉండు, ప్రతిదీ అత్తగారితో చెప్తూ ఉండు. అక్కడ అత్తగారిని అడిగే ఏ వంట చేయాలో అనుకో, కొన్నాళ్ళ పట్టే, ఒక ఏడాది తర్వాత నీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అటు అత్తగారి వైపు ఆలోచిస్తే ఈ కొడుకు భార్య మాటలు వినేసి నాకు దూరం అవుతాడని దాని సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కూతురు పెళ్లి చేస్తే మాత్రం అల్లుడేమో తన వైపే ఉండాలి, ఇక్కడేమో కొడుకు అటు వెళ్ళిపోతాడు. ఇది సహజం, మనం సహజం. అంచేత ఆ 1 year నేను ఆవిడకి కొంచెం అష్యూరెన్స్ ఇచ్చి, అమ్మ నేను లాక్కి వెళ్ళిపోవట్లేదు, మిమ్మల్ని మీకు ఇచ్చి గౌరవం ఇస్తాను అని చెప్పి కొంచెం బిహేవియర్లో చూపించావా కొంతవరకు ప్రాబ్లం దొరుకుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక భర్త మొగాడైన తల్లి మాట వినని, తల్లికి ప్రేమకు చూపించకుండా కొడుకు ఎలా ఉంటాడు? తల్లి మాట విండు, న్యాచురల్. మీ అన్నయ్య కూడా అలాగే తల్లి మాట విండు. వినకపోతేనే నువ్వు మళ్ళీ తల్లి మాట వింటలేదు, పెళ్ళాం మాట వినేస్తున్నాడు, నువ్వు తప్పుపడుతున్నావు. మళ్ళీ ఇక్కడేమో ఇంకోటి తప్పుపడతావు. అక్కడ ఇలా ఆలోచించి కొంతవరకు సహజంగా ఇచ్చిపుచ్చుకోవడాలంటారు, అడ్జస్ట్ అవుతూ ఉంటే అక్కడ అవుతుంది. సో మ్యారేజ్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్ దట్ దేర్ విల్ బి డిఫరెన్స్ బిట్వీన్ 2 entities and try to adjust with the డిఫరెన్స్, నాట్ ట్రై టు చేంజ్. కళ్యాణ మంత్రాలు కానీ వివాహ మంత్రాలు అన్నీ కూడా ఇవే చెప్తాయి. అడ్జస్ట్ అవుతాను, ఎలా ఉన్నా సరే. అంటే మీ ఆడవాళ్ళకి కోపం రావచ్చు, అక్కడే స్త్రీ శక్తిని పైకి పెట్టాడమ్మా. అందువల్లనే మట్టెలు తోడడానికి కాళ్ళు పట్టుకుంటాడు పెళ్లి కొడుకు. అక్కడే దాసోహం అన్నాడు,
ఆ దాసోహం ఎలా చేసుకోవాలి? నువ్వు నీ క్యారెక్టర్ తోటి నువ్వు చేసుకోవాలి. సో అంచేత వీళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సింది. భర్త వైపు చూసుకుంటే అక్కడ కూడా మళ్ళీ నేను మిమ్మల్నే కాదు అటు చెప్తాను. గోత్రం వదులుకుంది, తల్లిదండ్రులు వదులుకుంది, ముక్కు మొహం తెలియని వాడిని నమ్ముకుంది. నేను నమ్ముకుని వచ్చిన దాన్ని నువ్వు రక్షణ ఇవ్వాల్సింది కాదు, ఇదే కదా. అదే నీకు ఆవిడికి బాధ కలిగించుకోకుండా చూడాల్సిన బాధ్యత నీదే. నాకు న్యూజిలాండ్లో ఉన్నప్పుడు మా ఆవిడ ఒక స్వెటర్ కొన్నారు, $80 న్యూజిలాండ్ డాలర్లు, 1995 మాట చెప్తున్నా. మా నాన్నగారిని అమ్మని తీసుకొచ్చాం. ఫస్ట్ టైం వాళ్ళు ఫ్లైట్ ఎక్కి న్యూజిలాండ్ వచ్చారు. మా ఆవిడేమో స్వెటర్ తీసుకెళ్ళిచ్చారు. మా నాన్నగారు చెప్పొద్దు వెళ్ళిపోయారు, కానీ కొంచెం ప్రిన్సిపల్ మనిషి, ఎక్కువ ఖర్చు పెట్టరు, ₹1 అప్పు ఒక్క పైసా అప్పు చేయలేదు, ప్రిన్సిపల్ మనిషి. 6 అంటే 6, 5.59 కూడా ఉన్నాయి. అన్నం తినరు. 6:01 అయితే మా అమ్మని లేట్ అయిపోయింది, వాళ్ళు చపాతీ ఇవ్వలేదంట. మీతో పడలేకపోతున్నాను, విసుగు. బాగుండేది వాళ్ళ ఇది, ఆ తరం అది. సో స్వెటర్ ఇస్తే ఏంటిది స్వెటర్ మావయ్య గారు ఎంత? $80 వేస్ట్ పడేశారు. మా దగ్గర బోర్ నెడుతూ ఇంత కష్టపడి జీతాల్లో దాచుకుని వస్తే నేను మీ నాన్నగారు మావయ్య గారేమో తిట్టారు, ఇలా బోర్ వేయటం. నేను ఒకటి అన్నాను, ఆయన పండిపోయిన ఆకు, నేను చెప్పలేను. నేను నిన్నేమైనా అంటే నువ్వు బాధపడు, ఆ వయసు వస్తే మనం కూడా అలాగే అవుతాం, చాదస్తం పెరుగుతుంది, అడ్జస్ట్ అయిపో అంతే. ఎందుకు కొంచెం ఊరుకుండా అంటే ఆయనే నీ దగ్గరికి వస్తారు అంటే సర్దుకుంది. మన్నాడు సారీ నేను ఏదో అన్నాను, బాగానే ఉంది, తీసుకున్నారు. ఇలాగ నేర్పరితనంగా ఈ భర్త అన్నవాడు తెలివితేటలుగా నొప్పింపక తానొవ్వక తప్పించు కలిసిపోయి తిరుగువాడు ధన్యుడు సుమతి. తప్పించుకుంటే వాడు అప్పుడు రోగంలో సరిపోయి, ఇప్పుడు కలియుగంలో కలిసిపోయి తిరుగువాడు ధన్యుడు సుమతి. మేనేజ్ చేయాలి. ఆ మేనేజ్ చేయగల క్యారెక్టర్నే భర్త అన్నాడు. సో ఇది ఒకటి. భార్యాభర్తలకి మధ్య ఈ సంబంధాలకు బెడిసికొట్టడానికి కారణం అత్తగారు. ఇటుపక్క తల్లిదండ్రులు కూడా పెళ్లి చేసి పంపించాక సాధారణంగా ఫోన్లు చేసి, అమ్మ బాగానే చూసుకుంటున్నారా, మీ అత్తగారు ఏమైనా ఉంటుందా, నువ్వేం కంగారు పడుకు, ఏమైనా ఉంటే వచ్చి నేను చూసుకుంటాను, నీకేం బయలుదేరు అని వాడు బోల్డ్ మంది అన్న మీరు నమ్మరు. అంటే సగం గొడవలకి కొంతవరకు అత్తగారు ఇటు తల్లిదండ్రులు కూడా కారణమవుతారు. ఈ మూడో మధ్య, అందుకే ఇద్దరికి బ్రహ్మగ్రంథి అని ముడేస్తారు, కొంగుముడి, జ్ఞాపకం ఉందా? దాంట్లో కరక్కాయ పెడతారు, పెట్టి వేసినప్పుడు మంత్రం చెప్తాడు. దాంట్లో ఇన్ఫ్రారెడ్ రేస్లా క్రియేట్ చేస్తారు వీళ్ళిద్దరి మధ్యని. దాన్ని కట్ చేసిన వాడికి బ్రహ్మహత్య పాపం చూపిస్తారు. అంటే అందుకే భార్యాభర్తల మధ్యలో ఏది ఇవ్వకూడదు అంటారు. అంతవరకే మనం చూస్తున్నారు, కానీ వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్లో నేను దూరకూడదన్న జ్ఞానం నాకు ఉండట్లేదు. పెద్దవాళ్ళు చెప్తున్నారు, అసలు విషయం అదే. వాళ్ళు మధ్యలో దొరకు, మధ్యలో ఏం మరి నువ్వు దూరుతున్నావు, అసలు ఫ్యామిలీలో దూరుతున్నావు నువ్వు, అది చాలా తప్పది. ఒక బ్రాంచ్ అయిపోయాక, నిన్ననే కాంచీపురం కామాక్షి టెంపుల్లో మాఘపౌర్ణమి నాడు తెలియని ఆవిడ, ఒక అరవావిడ వచ్చి 70 ఏళ్ళు నల్లం పెట్టి అలా ఉండిపోయింది. పౌర్ణమికి లలితా సహస్రం చదువుతాం, చంద్రుడి దగ్గర వెండి గ్లాసులో పాలు పెట్టి కామాక్షి టెంపుల్లో చదువుతాం. ఎంతసేపు 2 నిమిషాలు అవుతుంది, లేవదు. కామాక్షి చదువుతాం, భయం మీద వైపు మీద చేయి పెడితే ఒకసారి భోర్మని ఏడుస్తుంది. నా కొడుకు నాతో మాట్లాడి చేయింది, పెళ్ళి ఇది మాట్లాడటం లేదా. దగ్గర తీసుకుని, మీ వయసు ఎంత? 65-70 ఉంటాయి. ఇప్పుడు మీ బాధ్యత ఏంటి? కామాక్షిని తెలుసుకోవాలి. కొడుకు ఒక బ్రాంచ్ సెపరేట్ అయింది, వాడి జీవితం వాడిది. నీ దృష్టి ఇలా ఉండాలని అమ్మ చెప్పడం కోసమే నీ కొడుకుని మాట్లాడని కూడా చేసింది. నీ దృష్టిని కామాక్షి మీద మళ్లించుకో, నీ కొడుకు నీతో మాట్లాడకపోతే నా పేరు వెనక్కి రాజు. దాని మంత్రం ఒక్కర్లేదమ్మా, వైరాగ్యం రావాలి. వానప్రస్థం 60 ఏళ్ళు దాటాక షష్ఠబ్ది పూర్తి అని చేసుకుంటాం. అంటే ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదు, వైరాగ్యం రావాలి, విశేష రాగం
వైరాగ్యం అంటే విశేష రాగం, ఇది వైరాగ్యం. అమ్మవారి మీద రాగం పెట్టుకోవాలి. ఇదన్నీ వదిలే మెల్లిమెల్లిగా. అందుకే 60 ఏళ్ళు వచ్చాక మా వేమకోటి కృష్ణయ్య చెప్పారు, సర్టిఫికేట్ తెచ్చుకోవడం కాదయ్యా, దీని తర్వాత మీ ఆవిడ్ని కాఫీ మంచినీళ్ళు కూడా అడగకూడదు, నీ అంతా నువ్వు తెచ్చుకోవాలన్నారు. అప్పుడు నిజమే, కాఫీ మంచినీళ్ళు కూడా అడగకూడదు, నీ ఇండివిజువల్గా తెచ్చుకో. అంటే సెపరేట్గా వానప్రస్థంలో ధర్మరాజు నడుచుకుంటూ వెళ్ళిపోతే డ్రైవ్ వెనక జరుగుతుంది, అట్లాగా నువ్వు దానికి ప్రిపేర్ అవ్వాలి. అంచేత ఈ భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ దూరకుండా ఉండడం ఇదొకటి. తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని వస్తున్నాయి ఇప్పుడు. భర్త ఇంకోటితోటి వాట్సాప్ చేయడము, ఏదో అఫైర్స్ ఉండవు, అది తప్పే. ఒక రకంగా చూస్తే తప్పే. ఒక్కొక్కళ్ళతోటి కొంతవరకు ఉంటుంది, అంతే. నేనేంటంటే సామరస్యంగా పరిష్కరించాలని చెప్తున్నానే కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నానని ఎప్పుడు అనుకోదు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ తప్పే, కానీ నువ్వు అప్పుడు ఏం చేయాలి? ఓ పేపర్ పెన్ తీసుకుని వదిలేయాలా? వదిలేస్తే మళ్ళీ పెళ్లి చేసుకుంటానా? చేసుకుంటే వచ్చేవాడు ఇలా ఉండడం ఇంతకన్నా వర్స్ట్ అవుతారని గ్యారంటీ లేదా? పెన్ రాసుకో. లేదు, అలా గ్యారంటీ లేదు, ఉంటానన్నప్పుడు కండిషన్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఎస్. ఈ ఒక్క విషయం వదిలే. ఏమవుతుంది తెలుసండి, ఆ ఓర్పు నీకు తెప్పడం కోసం ఈ చిన్న మాయ పెట్టింది. నువ్వేం చేస్తున్నావు? వాట్సాప్ మెసేజ్ చదవడం, ఇదెవరు, చిన్న బిగినింగ్ నుండి ఈ పేరేంటి, ఈ నిర్మలా ఉంది, ఈవిడేమిటి అని కెలుగుతూ మనశ్శాంతి లేకుండా చేసిన కొంతవరకు కాలం నేనవుతాం. నా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు రెండే ఆల్టర్నేటివ్, యాక్సెప్ట్, క్విట్. ఇప్పుడు ఒకవేళ భర్త కానీ భార్య కానీ ఎవరైనా మితిమీరి ఉంటే గనక అప్పుడు క్విట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ క్విట్. ఫైండ్ యువర్ ఓన్ వే. దానికే కొంతవరకు ఆడవాళ్ళు విద్య నేర్చుకోవాలి, తన కాళ్ళ మీద దాన్ని నిలబడాలి అని అన్నది. కలియుగ లక్షణంలో అవసరం ఉంది కాబట్టి వాళ్ళని సెల్ఫ్ సస్టైన్డ్గా చేసుకోవాలని పెట్టారు. సో యాక్సెప్ట్ అండ్ క్విట్. మరీ విపరీతంగా క్విట్ అనే చెప్తాను నేను. ఏవైనా భరించు అని ఆ కాలంలో లాగా నేను చెప్పట్లేదు, భార్యకైనా భర్తకైనా ఎవరికైనా అదే చెప్తున్నారు. కానీ నెక్స్ట్ ఏమిటి అన్నది ఆలోచించుకో. మళ్ళీ క్విట్ చేశాక నా ఒంటరి బతుకైపోయింది పిల్లలు ఉంటారు, కొంతమందికి పిల్లలు ఉంటారు చేతిలో. అవన్నీ ఆలోచించుకొని ఇది నేను చేయగలను అంటే అది యాక్సెప్ట్. లేదు, ఇది వీటన్నిటికీ మూల కారణం ఏమిటని అక్కడికి వెళ్ళి ఆ మూల కారణాన్ని నేను మొన్న ఫ్రెంచ్ అమ్మాయి ఒక పంజాబీ అబ్బాయిని పెళ్లి చేసుకుని, మా శిష్యురాలు, 2 పిల్లలు. ఏమొచ్చిందో, ఈవిడ పూజల్లో ఉంటుంది, ఆయన ఈవిడ మాట్లాడటం లేదు, ఆయన మాట్లాడటం ఈవిడ, మొత్తానికి ఇలా డివోర్స్కి అప్లై చేసుకున్నాడు. ఫోన్ చేస్తే ఒకసారి రండి కాంచీపురం మాట్లాడతాను. 6 రోజు మాట్లాడాను నేను, హాఫ్ ఎ డే, ఎప్పుడు అంత స్పెండ్ చేయను. లాజికల్గా చెప్తూ, ఏమొచ్చింది నీకు, ఓ పేపర్ మీద రాసుకో, నీకు అతనిలో నచ్చని గుణాలన్నీ రాయి. 2 పిల్లలు, నెక్స్ట్ భవిష్యత్తు కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిన గుణాలన్నీ కొట్టాయి, చాలా వరకు కొట్టాయి. ఇంకా 4-5 ఉంటాయి, మాట్లాడు ఓపెనింగ్. ఇదిగో ఇది ఎన్ని ఉన్నాయి, ఓపెన్ అప్. అప్పుడు ఒప్పుకోకపోతే అది వేరే విషయం, అప్పుడు నా దగ్గర ఇటు అటు కూడా చెప్పారు. ఒక 6 నెలల పాటు మీరు ఇలా ప్రయత్నించి చూడండి, అప్పటికి మీరు జస్ట్ 3 days బ్యాక్ చాలా మార్పు వచ్చింది అతను. ఎంత బాగుందో, ఎంతో ఎంజాయ్ చేస్తారో, ఫ్రెష్గా మ్యారేజ్ అయినట్టుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గైడెన్స్. అంతే, చిన్నదేనండి, మైండ్లో చిన్న విషయం దాన్ని కెలుక్కుంటూ పోతుంటే. ఇప్పుడు మీరు ఏదో మా మనవడిని చెప్తాను, అందుకే చాలాసార్లు ఒక వీడియోలో కూడా చెప్పాను. శాశ్వత్ అని మా మనవడు, ఇప్పుడు 13 ఏళ్ళు వచ్చాయి. 6 ఏళ్ళప్పుడు ఒక మాట అన్నాడు నాతోటి, ఏదో గేమ్ ఏదో పడిపోతుంది, లేకపోతే ఫోన్ లాక్కున్నాను. తాత, ఐ లైక్ యూ బట్ ఐ డోంట్ లైక్ యువర్ బిహేవియర్. భగవద్గీత. అంటే ఈ ఇన్సిడెంట్లో ఐ డిఫర్ విత్ యూ, బట్ బేసికల్లీ ఐ లైక్ యూ.
అసలు చిన్న పిల్లలు అంత బాగా చెప్పగలిగారండి చూడండి. మరి నేనేం చేస్తున్నాను, ఈ ఇన్సిడెంట్ పెట్టుకుని ఇంకా అదే ఆలోచిస్తూ నువ్వు దుర్మార్గులు అనుకుని ఇలా సెపరేట్ అయిపోతున్నావు. ఈ ఇన్సిడెంట్లో ఏ ఇన్సిడెంట్లో ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లేదమ్మా, మర్చిపోండి అది. అది సినిమాల్లోనూ నవల్లోనే యు ఆర్ మేడ్ ఫర్ యూ, హీఈస్ మేడ్ ఫర్ హిమ్. ఎక్కడో ఒక చోట రెండు సర్కిల్స్ ఇలా కలుస్తాయి, ఇది సేఫ్ జోన్. ఈ సేఫ్ జోన్ మెయింటైన్ చేయండి. ఒక జీవి ఏదో పర్పస్ ప్రొడ్యూసింగ్ చిల్డ్రన్ కోసం కలుస్తారు అంటే మీ సాధన మీద అంతే. ఎక్కడో విపరీతమైన కేసుల్లో పరిత్యాగం వస్తుంది, కానీ సాధ్యమైనంతకు ఈ ఆలోచనలు ఉన్నంతవరకు సాధ్యమైనంతవరకు కొంతవరకు బాగుపడుతుంది. ఇంత వరస్ట్గా ఉండాలి, 100% ఇంత వరస్ట్గా ఉండాల్సిన కారణమే లేదు. చాలా మంది అదే పూజలు చేస్తున్నామండి, లేకపోతే ఈ పరిహారాలు పాటించామండి. కొంతవరకు ఉంది పరిహారం. శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అని ఒక మంత్రం ఉంది. అమ్మవారు నేను ఇవన్నీ పాటిస్తూ ఈ లలితా సహస్రనామంలో సంపుటీకరణ చేస్తే కొంతవరకు వస్తుంది. అలాగే రాజశ్యామల మంత్రం సర్వరాజవశంకరి, సర్వ స్త్రీ పురుష వశంకరి, సర్వ దుష్టమృగ వశంకరి, సర్వ సత్వవశంకరి, సర్వ లోకవశంకరి, సర్వమేవ స్మానే స్వాహ అంటే ఇదేదో మాంత్రికుల్లా వశమం చేసుకోవాలని కాదు. నువ్వు మారుతూ నీకు దోహదపడడానికి అమ్మవారిని కూడా వేడుకుంటే ఆ అమ్మవారి శక్తితోటి అవతల వాడు కూడా బ్రహ్మాండంగా అన్నీ బాగుతాయి. ఇంత గొడవలు పడాల్సిన అవసరం లేదమ్మా. చాలా బాధేస్తుంది. ఎన్ని న్యూస్లు అండి, సెపరేట్ అయిపోయి మళ్ళీ ఒంటరిగా ఉన్నాను, మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. ఎక్కడో ఏదో ఫాల్ట్ ఉందని నేను తెలుసుకోవాలి కదా. అది ఈ వీడియో చూసిన వాళ్ళైనా ఈ విషయాలు వాడిని పెద్దవాళ్ళు కూడా దూరకండి. భార్య మా అమ్మాయి అయినా సరే నా దగ్గరికి వస్తాయంటే అల్లుడు చెప్పేవా అని అడుగుతాను. ఆయన చెప్పకుండా రావాలి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు పెర్మిషన్ తీసుకునేది. నా కూతురు అయినా సరే ఇది పాటించాలి. పాటించినప్పుడు కొంతవరకు. చాలా విలువైన సలహా గురుగారు, చాలా వాల్యుబుల్ టైం ఇది. ఏది అడిగినా కూడా చాలా మాకు అర్థమయ్యే విధంగా చాలా విశ్లేషణాత్మకంగా వివరణాత్మకంగా చెప్తారు. చాలా సంతోషం.